ఫ్రెండ్స్, మీకొక చిన్న మాట చెప్పుదామని మీ ముందుకైతే వచ్చినానన్నమాట. మనం ఎప్పుడైనా సరే చిన్న చిన్న కష్టాలకు హఠాయి హఠాయి భయపడితే రేపు ఇంతకంటే పెద్ద కష్టాలొచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయగలుగుతాము? ఇలాంటప్పుడే కదా మనం జాగ్రత్తగా, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఈ కష్టాన్ని మనం సాల్వ్ చేయగలిగితేనే రేపు ఫ్యూచర్‌లో ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి కష్టాలొచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాము అనే నమ్మకం మనకుండి ఒక అడుగు ధైర్యంగా ముందుకేసి మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. చిన్న చిన్న కష్టాలకు భయపడి పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత బాధపడేది మీరు కాదు. మీ ఫ్యామిలీ, మీ కుటుంబం, మీ అమ్మ, నాన్న, మీ భార్య, పిల్లలు. వాళ్ళని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇలాంటి ఆలోచనలయితే రావు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకొని, సొంత నిర్ణయాలు తీసుకొని ఎంతోమంది లేని కష్టాన్ని తెచ్చుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానన్నమాట. ఈ లైఫ్ అనంగా, జీవితం అనంగా, కుటుంబం అనంగా కష్టాలైతే తప్పవు అన్నమాట. ఎప్పుడు సుఖాలే సంతోషాలే వస్తాయి అంటే అది మన మూర్ఖత్వం అన్నమాట. అన్నీ వస్తాయి. జీవితం అనంగా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతూనే కదా జీవితం అని అంటారు. జీవితం అంటే ఒక అందమైన పుస్తకం లాంటిదన్నమాట. ఆ పుస్తకాలలో ఎన్ని పేజీలు ఉంటాయో మన జీవితాలలో కూడా అన్నీ ఉంటాయన్నమాట. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంబరం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే నిజమైన జీవితం అన్నమాట. జీవితాలు మనిషి అయి పుట్టినాక ఇవన్నీ మనం అనుభవించాలి. మనం తీసుకెళ్ళేటప్పుడు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం కదా, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకురాం. ఇలాంటి ఈ జ్ఞాపకాలే, ఈ చిన్న చిన్న జ్ఞాపకాలు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు ఈ మాత్రమే కదా మనం తీసుకెళ్ళగలుగుతాము. ఏమంటారు ఫ్రెండ్స్? నేను అన్నది రైట్ అయినా కదా? రైట్ అనుకున్న వాళ్ళు మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఛానల్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి, నా అనుభవం, నా జీవితంలో నాకు జరిగిన అనుభవాలు నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మేము ఇలా బయటికి ఇప్పుడు ఇలా మాట్లాడతాం, కానీ మా వెనకాల ఉన్న కష్టాలు, మా వెనకాలైతే చాలా కష్టాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు వీడియో చేసి చెప్పాలి అంటే నాకైతే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమందికి అయితే ప్రాబ్లం. వాళ్ళ వల్ల అయితే మేము చాలా కష్టాలు పడ్డామన్నమాట. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇందులో చెప్పకూడదు, అందుకనే నేను చెప్తున్నాను అన్నమాట. మేము పడ్డ కష్టాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరెవరు పడకూడదనే చెప్తున్నాను. కానీ మేము కూడా కొంతమంది వల్ల చాలా అంటే చాలా నరకం అనుభవించాము, చాలా కష్టాలు అనుభవించాము. కానీ ఇప్పుడైతే నేను అది వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. చాలా మోసపోయామన్నమాట. కానీ మేమైతే ధైర్యాన్ని, నమ్మకాన్ని అయితే మేము కోల్పోలేదు. ఎప్పటికైనా మేము నిలబడి వాళ్ళకు మేమేంటో, మా టాలెంట్ ఏంటో వాళ్ళకు ఖచ్చితంగా చూపిస్తామన్నమాట. వాళ్ళ కోసం ఖచ్చితంగా చూపిస్తానన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి అయితే కొన్ని కష్టాలు పడ్డా. మ్యారేజ్ తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. చాలా బయట జనాల వల్ల, మా చుట్టాల వల్లనే అన్నమాట. చాలా అంటే చాలా కష్టపడ్డాము. కానీ ఒక నమ్మకం, ఒక ధైర్యం, మేము మళ్ళీ సంపాదించుతాం, మేము మళ్ళీ బాగుపడతాం అన్న వాళ్ళకు, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళకు మేమేంటో వాళ్ళకు చూపియాలి కాబట్టి ధైర్యంగా ఉండి ఇప్పటిదాకా పోరాడుతూనే ఉంటాం. ఇంకా మేము కష్టపడతాము. మేము ఆ నమ్మకాన్ని కోల్పోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోము. నాలాగా కష్టపడ్డ వాళ్ళకు కోసం ఈ వీడియో చేసి చెప్తున్నాను అనమాట. అలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మిమ్మల్ని ఎవరినైనా మోసం చేసినా, మీకు ఏదైనా కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి, ముందడుగేసి ధైర్యంగా నిలబడి మీరేంటో అని చూపించాలన్నమాట వాళ్ళకు. అట్లనే కష్టాలు కూడా మనకు ఒక గురువు లాంటిది, మనకు ఒక పాఠం అది నేర్పిస్తుంది అన్నమాట. దానికోసం మనం భయపడకూడదు. నాది ఇంకో సెకండ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో ఓన్లీ షార్ట్ వీడియోసే తీస్తాను. మా లైఫ్లో నా వెనకాలైతే చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకొని, వాటిని తలుసుకుంటూ ఉంటే జీవితం అంతా బాధపడాలి. అందుకనే హ్యాపీగా అందులో నేను వీడియోస్ తీస్తాను. మాకు ఎంత కష్టం ఉన్నా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండటానికే మేము ట్రై చేస్తున్నాను. నేనైతే కష్టాలు వచ్చినాయని బాధపడను, ఏడవను. ఏదొచ్చినా మన మంచి కోసమని అలా వదిలేస్తాను అన్నమాట. అందుకోసమనే
అలా హ్యాపీగా నా కష్టాలు నేను మర్చిపోవటానికే అందులో షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్ సెకండ్ ఛానల్లో తీస్తానన్నమాట. స్వప్న మై వరల్డ్ అని ఉంటుంది ఆ ఛానల్ నేము. ఆ ఛానల్ నేమ్ అన్నమాట. అందులో అయితే నేను ఓన్లీ షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్ మాత్రమే తీస్తాను. ఇందులో కొటేషన్స్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవడానికి ఇందులో చెప్తాను. అందులో అయితే నన్ను నేను ధైర్యం తెచ్చుకోవడానికి, నా బాధలు కష్టాలు కొద్దిగా మర్చిపోయి మైండ్ని హ్యాపీగా ఉంచుకోవడానికే నేను అందులో వీడియోస్ తీస్తున్నాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కష్టాలు వచ్చినాయని అస్సలు భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఇంతకంటే పెద్ద కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఎలా సాల్వ్ చేయాలన్నది ఇందులో నుంచే మనం నేర్చుకోవాలన్నమాట.